చేసుకుంటోంది. నేడు ఒసాకాలోని ఇమ్యునిషియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. వర్డెక్స్ లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జపాన్లో తెలంగాణ రైజింగ్ బృందం పర్యటన కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్లో పలు కీలక ఒప్పందాలను చేసుకుంది. నేడు జపాన్ ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకుంటోంది. నేడు ఒసాకాలోని ఇమ్యునిషియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. వర్ల్డెక్స్ లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శేఖర్, చెప్పండి, ఇమ్యునిషియాలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బృందం పర్యటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. భారతి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ప్రధానంగా ఏదైతే తెలంగాణ రైజింగ్ టీం రేవంత్ రెడ్డి బృందం ఏదైతే జపాన్ లో పర్యటిస్తుందో ఇప్పటికే మురాసా ప్రాజెక్టును కూడా నిన్న సందర్శించారు. రెగ్యులర్ గా తెలంగాణలో పెట్టుబడులే, ప్రధాన భారీ పరిశ్రమల నుంచి పెట్టుబడులే లక్ష్యంగా అండ్ తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలను మెండుగా చూసుకోవడానికి ప్రధానంగా కల్పించడానికి జపాన్ లో పర్యటన కొనసాగుతున్నట్టుగా మనకు కనబడుతున్నాం. నిన్న ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అండ్ సీఎం తో పాటు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏకో టౌన్, హైదరాబాద్ లో ఏకో టౌన్ విషయంలో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. గత వరుసగా మొదటి రోజు జపాన్ పర్యటనలోనే 1000 కోట్ల నుంచి మారుబేని కంపెనీ తర్వాత వరుసగా నిన్న ఏకో టౌన్ ని కూడా హైదరాబాద్ లో ఏకో టౌన్ ఏర్పాటు చేయడానికి కూడా ఎంఓయు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అలానే మురాసా ప్రాజెక్టును కూడా సందర్శించి ప్రధానంగా ఏదైతే నేచర్, ప్రకృతి విషయంలో అక్కడ ఏదైతే కిటాకిషు నగరం అని ఏదైతే ఉందో పర్యావరణ హిత కిటాకిషు నగరాన్ని ప్రధానంగా మన తెలంగాణ సీఎం రేవంత్ బృందం అక్కడ పర్యటించారు. ఆ ఏకో టౌన్ ఏర్పాటుకు జపాన్ లో ప్రముఖ సంస్థలతోటి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా మనకు ప్రధానంగా సమాచారం అందుతున్నది. అలా ప్రధానంగా ఏంటంటే పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం ఎలా ఉంటుంది అనేది ఈ కిటాకిషు నగరంలో అక్కడ నగర మేయర్ ఏదైతే కిటాకిషు నగరం సిటీ మేయర్ ఎవరైతే కజుహిసా టెకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రధానంగా భేటీ అయ్యి హైదరాబాద్ లో ఏకో టౌన్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, ప్రకృతిగా అంటే గతంలో అక్కడ ఏదైతే కిటాకిషు నగరంలో గతంలో ఈ పొల్యూషన్ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని జయించి అక్కడ జపాన్ నగరం వాసులు, ఆ నగర మేయర్ ఎలా వాళ్ళు జయించి ముందుకు వెళ్లారు అనే విషయాలపైన ప్రధానంగా చర్చించి అలాంటిదే తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మొత్తానికి ఈ ఏకో టౌన్ ఒప్పంద పత్రాలను కూడా మార్చుకున్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో
యువతకు ఉద్యోగ అవకాశాలు జపాన్ లో కల్పించడానికి పలు కంపెనీలతో కూడా చర్చించారు. నిన్న చూసుకున్నట్లయితే తోషిబా కంపెనీ కూడా రుద్రాడంలో ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ బృందం ఏదైతే జపాన్ లో పర్యటిస్తుందో తెలంగాణలో భారీ పెట్టుబడులు పరిశ్రమలను ఆహ్వానించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు జపాన్ లో కల్పించడం పైన పలు అంశాలపైన కీలకంగా వాళ్ళు వరుసగా భేటీలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది భారతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.